బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి గుంతలమయమైపోయింది. చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది. రోడ్లన్నీ కూడా పోయినాయి. ఆ గుంతలు బూడ్చే తెలివి లేదు కానీ ఫోర్త్ సిటీ గురించి మాత్రం ఏదో పోజులు కొడతా ఉన్నాడు. ఉన్న సిటీని పట్టించుకో, ముందు ఉన్న సిటీల్లో నాలాలు సాఫ్ చేయి, ఉన్న సిటీలో రోడ్లను బాగు చేయి. ఇది ఇడిచిపెట్టి కాంట్రాక్టర్ల కోసం ఫోర్త్ సిటీ అని 6 లైన్ రోడ్లు వేసుకుంటే చేరినాడు. ఇలా ప్రజల గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి ఇలా పూర్తిగా బరి తెగించాడు. ఎవడన్నా బరి తెగించి బజార్లో నిలబడితే ఏమంటాం వాడిని? అట్లయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. మొన్న మాట్లాడుతున్నాడు ఆయన, కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట. కండువాలు మరి ఎందుకు కప్పినాడు? కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా? అంటే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళే మేము పార్టీ మారినాము, కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళే పెట్టి, మీ పిసిసి అధ్యక్షుడే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో వచ్చి మీటింగ్ లో పాల్గొండ్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పి మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరయ్యి, నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ కూడా కల్పిస్తవి. ఇంత ఓపెన్ గా కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పితే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు.